కర్నూలు జోయ్ ఆలుకాస్ షోరూమ్ లో జాయ్ ఆఫ్ స్కూలింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో 110 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు అవసరమయ్యే కిట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన లయన్స్ క్లబ్ మాజీ రీజనల్ చైర్మన్ పాండురంగారెడ్డి, ప్రిన్సిపల్ ఇందిరాశాంతి, ఆయా పాఠశాలల సిబ్బంది పాల్గొని జోయ్ ఆలుకాస్ ప్రత్యేకతను వివరించారు. ఈ కార్యక్రమంలో జోయ్ ఆలుకాస్ మేనేజర్ చంద్రమోహన్, ప్రశాంత్, సిఆర్ఎం రాజశేఖర్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జ్యువెలర్స్ వాళ్ళు విఘ్న మేళా పెట్టారు. అందులో సేవా కార్యక్రమాలు కూడా పెట్టారు. 4 స్కూళ్ళ పిల్లలకు బ్యాగులు, వాళ్ళకు కావాల్సిన బుక్స్, నోట్స్, పెన్ను, గొడుగు అన్నీ అందజేశారు. అందుకు చాలా సంతోషం. వారికి మరీ థ్యాంక్స్ తెలియజేస్తున్నా జైలుకాస్ వారికి. ఇవే కాకుండా ఈరోజు జైలుకాస్లో మంచి అందమైన డిజైన్లతో గోల్డ్ నెక్లెస్లు, గోల్డ్ లాంగ్ చైన్లు తయారు చేయబడేవి పెట్టారు. మేము కూడా ఫ్యామిలీతో ఇక్కడికి కొనడానికి వచ్చాము. అందరూ కర్నూలు ప్రజలందరూ కూడా గోల్డ్ ఇక్కడ కొనుగోలు చేసి మీ శక్తిని బట్టి మీరు కొనుగోలు చేయాల్సింది చెప్పి మరి తెలియజేస్తూ మంచి ఆఫర్ కూడా ఇస్తున్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. గుడ్ మార్నింగ్. ఇక్కడ జోయ్ ఆలుకాస్ లో జోయ్ ఆఫ్ స్కూలింగ్ ప్రోగ్రామ్ అనేది జరిగింది. అందులో స్టూడెంట్స్ కి 13,000 బుక్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందులో మా స్కూల్ వచ్చేసి SCIF ఇంగ్లీష్ మీడియం స్కూల్, జోహరాపురం, ఇంద్రప్రకాశ్. మా స్కూలే కాకుండా మనోజ్ టాలెంట్ స్కూల్, బుధవారపేట, సెంట్ యాన్ స్కూల్, ఎన్టీఆర్ బిల్డింగ్, పెద్దటేకూరు వచ్చేసి ప్రగతి స్కూల్, ఈ 4 స్కూల్స్ కి ఈ రోజు ప్రోగ్రాం పెట్టి పిల్లలందరికీ బ్యాగ్, బుక్స్ అన్ని స్టేషనరీతో పాటు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తూ పిల్లలకి ఆదుకుంటున్నందుకు వీళ్లకు నా తరపు నుంచి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. జోయ్ ఆలుకాస్ వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్కూల్ పేరు వచ్చేసి SCIF ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇలా జోయ్ ఆలుకాస్ నుంచి పిల్లలు తీసే బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్, గొడుగులు, బుక్స్ అవైతే ప్రొవైడ్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. పిల్లలు రండి, డాన్స్ చేసేవాళ్ళు. ఏ పాట? ఓకేమ్మా, వస్తామా.